మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ వాక్ విత్ జీసస్, యేసుతో నడుచుట అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెళ్ళబడుతున్న ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డలకు కూడా ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని కృపచేతిలో వర్ధిల్లుచున్నారని, ప్రతి దినము మానక ఆయన వాక్యాన్ని ఆయనకు ప్రార్థించటలోనూ నిర్లక్ష్యత వహించకుండా ముందుకు కొనసాగిపోతున్నారని నేను నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతల నిమిత్తమై అవి ఏ ఉన్నను కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి నేటి దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనము ప్రయత్నం చేసినట్లయితే, నేటి దినాన అంశం, ఈ దినాన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో పరిశుద్ధ లేఖన భాగంలో నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు అనుభవిస్తున్నటువంటి బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక విశ్రాంతి దినములో ఒక జలధర రోగము పట్టినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. ఆయన విశ్రాంతి దినమున భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చెయ్యును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసెను. ప్రధాన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినటువంటి వ్యక్తి ఎవరనంటే, పరిసయ్యుల ఇంటిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అక్కడ అతనికి జలోదర రోగము కలిగింది. జలోదర రోగము అనంటే నీటి బొబ్బలు. ఈ కణజాలు అంటే ఈ కండరాలు ఏవైతే ఉంటాయో వాటిలోకి నీరు అధిక శాతం చేరడం వల్ల ఆ బొబ్బలుగా శరీరం అంతా కూడా ఒక వాపుతో కూడినటువంటి పెద్ద సైజు గుల్లలు ఎట్లొస్తాయో అలా వచ్చేస్తుంటాయన్నమాట. ఆ రోగం ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు చేరదీశాడంట, దగ్గరికి చేర్చుకున్నాడంట. వాడిని చూచి పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేస్తున్నారనంటే, అంటే నిలువుటంగీలను వేసుకొని రాజ్య మార్గంలో నిలబడి ప్రజల నమస్కారము కోసం ఎదురు చూచు దేవుని బిడ్డలను అనిపించుకునేటువంటి గొప్ప వ్యక్తులు. వీళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి రోగము చేత పట్టబడుతున్నటువంటి వాడిని స్వస్థపరుస్తాడా లేదా అని కనిపెట్టుచూ ఉన్నారంట. వారి కుయుక్తిని ఎరిగి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అది విశ్రాంతి దినమా కాదా అని కూడా ఆలోచించకుండా వాడిని చేరదీసి స్వస్థపరిచాడు. వాడికి కలిగినటువంటి బలహీనత నుండి విడుదల కలిగించాడు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనసు ఏంటినంటే, నీకు కలిగినటువంటి బలహీనత నుండి మనుషులు చూచి నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. ఒకవేళ ఈ దినాన మనుషులు మాట్లాడుతున్నారేమో, వీడు పాపి కదా, వీడు ఘోరమైనటువంటి పాపాలు చేశాడు కదా, అందుకే ఈ రకమైనటువంటి హింసను అనుభవిస్తున్నాడు. ఇదిగో ఈమె పాపి కదా, ఈమె ఈ రకంగా బ్రతికింది కదా, ఈమె ఇలా జీవించింది కదా, పూర్వం లోకములో ఇలా తిరిగింది కదా, అందుకే ఈమె జీవితం ఈ రకంగా మారింది. లేదా వీళ్ళ తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నవారు కదా, అందుకే వారి బిడ్డలు కూడా ఇటువంటి దుస్థితి కలిగి ఉన్నారని చెప్పి నిన్ను గూర్చి బయట సణుగుతూ గొణుగుతున్నారేమో. నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, దేవుని బిడ్డలైనటువంటి వారే, దేవుని గుర్తెరిగినటువంటి వారే, నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోతుంది, అందుకే నువ్వు ఈ శిక్షను అనుభవిస్తున్నావు, అందుకే నువ్వు ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, అందుకే నువ్వు ఈ నిందను అనుభవిస్తున్నావు. లేదా నీకు కలిగినటువంటి కోపాన్ని బట్టి, నీకు కలిగినటువంటి ఆవేశాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా ఎవరి మీదైనా కోపపడుంటే దాన్ని గుర్తుంచుకొని, దాన్ని మనసులో ఉంచుకొని, నీ కోపమే నీకు శత్రువుగా మారింది. ఇదిగో అందుకే నువ్వు ఇలా బ్రతుకుతున్నావు, అందుకే నువ్వు ఇలా జీవిస్తున్నావు అని మాట్లాడుతున్నారేమో. దేవుడు కూడా నిన్ను కాపాడు అని అంటున్నారేమో. పూర్వం నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతికిన దానివై ఉండొచ్చు, బతికిన వాడివై ఉండొచ్చు, కానీ దేవుని తెలుసుకున్నావు. ఈ దినాన అన్నిటినీ విడిచిపెట్టి బ్రతుకుతున్నావు. దీన్ని మనుషులకు కనపరచాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని మనుషులకి తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనుషులు గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఓ పరిసయ్యుని ఇంటిలో విశ్రాంతి దినమున భోజనము చేయడానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువాని కళ్ళకు కనబడినటువంటి ఓ అనారోగ్య పరిస్థితిలో, అస్వస్థత కోసం
ఇదిగో అస్వస్థతలో ఉండి స్వస్థత కోసం, విడుదల కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక మనిషి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేరదీశాడు. ఈ దినాన మనుషుల మాటలను బట్టి హృదయం బద్దలైనటువంటి స్థితిలో ఉందేమో, పరిస్థితులను బట్టి హృదయం బద్దలైనటువంటి స్థితిలో ఉందేమో, నీ జీవితంలో కలుగుతున్న ఓటములను బట్టి హృదయం బద్దలైనటువంటి స్థితిలో ఉందేమో, నీ జీవితంలో కలుగుతున్నటువంటి నిందలను బట్టి ఎటు ముందుకు కొనసాగలేనటువంటి పరిస్థితిలో, అయోమయ స్థితిలో నిలుచుకొని ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. దేవుడు నీకు కలిగినటువంటి బలహీనత నుండి నిన్ను చూచి మనుషులలాగా ఎక్కిరించేవాడు కాదు. నిన్ను చేరదీసి నీకు ఆ బలహీనత నుండి విడుదల కలిగించి నిన్ను సర్వ ఆరోగ్యముతోనూ సకల విధములైనటువంటి సంతోషముతోను నింపి పంపించేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యాన్ని ఎంతమంది బిడలైతే వింటున్నారో, ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం. దేవుడు ఈ క్షణంలో నేను మీతో ఏం మాట్లాడాలని ప్రార్థిస్తున్నప్పుడు నాకు కనుపరిచినటువంటి వాక్యం. నీకు కలిగినటువంటి అస్వస్థత నిమిత్తమై ప్రజలు వారి నోటితో నీలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించి, ఇదిగో ఒకప్పుడు నీ బ్రతికిది, అందుకే ఈ రకమైనటువంటి శాపాన్ని అనుభవిస్తున్నావు అని అంటున్నారేమో. దేవుని నెరిగినటువంటి బిడ్డలే, నీ కుటుంబీకులే, నీ స్నేహితులే, నీ రక్త సంబంధికులే, బాధపడద్దు. నీకు ఒక నిర్ణయింపబడినటువంటి సమయం ఉంది, అది ఈ రోజే అయి ఉండొచ్చు గాక. దేవుడు నీకు ఈరోజే విడుదల అనుగ్రహించబోతుండగా నీవు దాన్ని స్వీకరించడానికి సిద్ధపడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా. ఎప్పుడో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడో దేవుడు నిన్ను దీవిస్తాడని కాదు. ఈ వాక్యం దేవుడు నీ చెవిన పడుతుండగానే, నీకు ఈ దినాన ఈ వాక్యాన్ని చేరవేస్తుండగానే నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలు మాయమైపోతున్నాయి. నీ జీవితంలో ఉన్న ప్రతి ఓటములు యేసుక్రీస్తు నామములో విజయములుగా మారబోతున్నాయి. నీ జీవితంలో ఉన్న ప్రతి రకమైనటువంటి శాపము కొట్టివేయబడబోతుంది. నిన్ను దేవుడు చేరదీయబోతున్నాడు. మనుషులు చేరదీయడానికి ఇష్టపడట్లేదు. నేను నీకు కలిగినటువంటి ఆ అస్వస్థత ఏదైతే ఉందో, అది శారీరకమైనటువంటి అస్వస్థత కావచ్చు, లేదా నీవు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డబ్బు విషయంలో బలహీనపడిపోయి ఉండొచ్చు. డబ్బుని చూచి కూడా వచ్చేటువంటి ప్రేమలుంటాయి. ఇది లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు. డబ్బులను చూచి వచ్చేటువంటి ప్రేమలుంటాయి, ఆస్తిని చూచి వచ్చేటువంటి ప్రేమలుంటాయి, అంతస్తుని చూచి వచ్చేటువంటి ప్రేమలుంటాయి, కులాన్ని చూచి వచ్చేటువంటి ప్రేమలుంటాయి. అనారోగ్య పరిస్థితిలో వచ్చేటువంటి ప్రేమలు కరువు అయిపోయినాయి. ఇప్పుడు అస్వస్థతను చూచి వచ్చేటువంటి ప్రేమలు కరువు అయిపోయి, ఇప్పుడు అంగవైకల్యాన్ని బట్టి ఎక్కిరించేటువంటి స్వభావం కలిగిన వారే జనాలు, కానీ వాడిని చేరదీసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ రోగం పట్టినటువంటి వాడిని విశ్రాంతి దినమందు యేసు కళ్ళకు కనబడినప్పుడు వాడిని చేరదీసి స్వస్థపరిచాడు. ఈ దినాన యేసయ్య కళ్ళకు నువ్వు కనబడ్డావు కనుకే ఈ వాక్యాన్ని నీకు అందజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశం. దేవుని నామం పేరట నేను ప్రకటిస్తున్నాను. ఇదిగో ఏ అస్వస్థత అయితే నిన్ను పట్టిందో, అది శారీరకమైనటువంటి అస్వస్థత కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు, దేవుడు నిన్ను చేరదీసి దాని నుండి నీకు విడుదల అనుగ్రహించునుగాక. దీన్ని ఎంతమంది బిడ్డలు నమ్ముతున్నారో మీ జీవితంలో అతి త్వరలోనే మీరు ఈ కార్యాన్ని చూడబోతున్నారు. ఒకవేళ మీ విశ్వాస పరిమాణం కనుక ఎక్కువ ఉంటే ఈ క్షణంలోనే నీకు కలిగినటువంటి పరిస్థితుల నుండి దేవుడు నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు. నీ బిడ్డలతో నీవు మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో మీ అమూల్యమైనటువంటి స్పందనని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఊరికే వాక్యాన్ని చూచి ఏదో ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసేవారుగా ఉంటే మీ బ్రతుకులు కూడా అలానే ఉంటాయి. మీకు స్వస్థత కావాలా, విడుదల కావాలా, మీ జీవితాలు వెలిగింపబడాలా, ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఈ వాక్యం నీ చెవిన పడుతుండగానే అంగీకరించు. దీన్ని దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఎవడైతే నోరు తెరిచి నిన్ను అన్నాడో నీ జీవితం ఇలా అయిపోయింది అని నవ్వి ఎక్కిరించాడో వాడి కళ్ళ ఎదుటే దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. ఆ జలధర రోగం పట్టినటువంటి వాడిని ధర్మశాస్త్రోపదేశకులు అంగిల్ని వేసుకుని వీధుల్లో నమస్కారాల కోసము, వీధుల్లో చందాల కోసం, కానుకల కోసం, దశంభాగాల కోసం నిలబడేటువంటి నిలువుటంగీలు వేసుకున్నటువంటి సోకాళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మశాస్త్రాన్ని సూటిగా పాటించేటువంటి ధర్మశాస్త్రోపదేశకులు వాడికి విడుదల కలిగించలేకపోయారు, వాడిని స్వస్థపరచలేకపోయారు, వాడికి 4 మంచి మాటలు చెప్పలేకపోయారు, వాడిని చేరదీయలేకపోయారు. యేసు కంటికి వాడు కనబడగానే వాడికి స్వస్థత కలిగింది. అది కాకుండా యేసయ్య వాడిని చేరదీశాడంట, దగ్గరికి చేర్చుకున్నాడు వాడిని.
దినాన్ని నీ స్థితి కూడా ఎవరి ఆప్యాయతకు, ఎవరి స్నేహానికి నోచుకోలేనటువంటి స్థితిలో ఉందేమో. బాధపడద్దు. నిన్ను చూస్తున్నది ధర్మశాస్త్రోపదేశకులు లాంటి మనుషులు కాదు, నీ బంధువులు కాదు, నీ రక్త సంబంధికులు కాదు. నిన్ను చూస్తుంది ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు నీకు స్వస్థతను, విడుదలను అనుగ్రహించబోతుండగా ఈ వాక్యాన్ని స్వీకరించు. నేను చేయబోయేటువంటి ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీకు విడుదలను అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మా మేళ్ళన్నిటికీ కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని ప్రభానైనా ఇదిగో నైనా ఈ దిన వాక్యాన్ని విన్నారో ప్రభానైనా, ఇది నా దేవుని వాక్యమని స్వీకరిస్తున్నారో, ఇది నా దేవుని వాక్యము, నాతోనే మాట్లాడిన వాక్యమని స్వీకరిస్తున్నారో, ఇదిగో ఈ నా దేవుని వాక్యము నా హృదయాన్ని, నా పరిస్థితిని ఇది నా మార్చబోతుందని అంగీకరిస్తున్నారో అయ్యా, ఈ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని ఎంతమంది బిడ్డలైతే స్వీకరిస్తున్నారో వారి జీవితంలో ఇప్పుడే విడుదల కలుగునుగాక. వారిని పట్టిన ప్రతి రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి నుండి విడుదల కలుగునుగాక. వారిని పట్టిన ప్రతి అస్వస్థత నుండి విడుదల కలుగునుగాక. నీ గాయపడినటువంటి హస్తముల వలన ఇప్పుడే బిడ్డలకి స్వస్థత ప్రకటించమని నిన్ను బ్రతిములాడుతున్నాను ప్రభువా. నీవు ఆల్రెడీ మాకు స్వస్థతను అనుగ్రహించావు. మా జీవితంలో అస్వస్థతని మాకు అంటజేసి ప్రభువా, మా జీవితాలని అయోమయ స్థితిలోకి నెట్టివేసి మమ్మల్ని పాతాళ లోకములోకి ఎమెడ్చాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి అపవాది కుట్రలో లయమైపోవునుగాక. ప్రతి బిడ్డలు స్వస్థతతో నిండుకుందురుగాక. ఆత్మీయ స్వస్థత, భూలోక సంబంధమైనటువంటి స్వస్థత, శారీరక స్వస్థత, భూలోక సంబంధముల బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక. పరలోక సంబంధమైనటువంటి దీవులతో నింపబడుదురుగాక. ఈ భూలోకంలో వారికి ఏ స్వస్థత కావాలో ప్రభా అయ్యానైనా, వారి ఆత్మీయ ప్రవణన ఎదుగుదలకి ఏ స్వస్థత కావాలో, వారి ప్రవణ శారీరక ఎదుగుదలకి ఏ స్వస్థత కావాలో, వారి కుటుంబానికి ఏ స్వస్థత కావాలో, ఏదైతే ప్రవణైనా ప్రవణ అనారోగ్యం వల్ల వాళ్ళని పీడిస్తుందో, ప్రవణ అనారోగ్యము ద్వారా ఇదిగో అనారోగ్యము లాగా ప్రవణైన వారిని వెంటాడుతుందో, అపవాది శక్తులు లయమైపోవునుగాక. ఇప్పుడే విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి బిడలికి ప్రవ్వానైనా ఇదిగో సంపూర్ణ ఆయురారోగ్యము కలుగునుగాక. ఈ దిన దీవెలతో బిడల్ని నింపి నడిపించండి అయ్యా నాయన. ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యము ఎంతెంత ప్రవ్వానైనా ఏ ప్రాంతాల్లో వినబడుతుందో, ఏ చెవికి వినబడుతుందో, ప్రతి బిడల జీవితంలో కార్యము జరుగునుగాక. విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విజయము కలుగునుగాక, ఓటమి లయమైపోవునుగాక, అప్పులు తొలగిపోవునుగాక, భయంకరమైనటువంటి ఒత్తిడులు తొలగిపోవునుగాక, అవమానకరమైనటువంటి పరిస్థితులు లయమైపోవునుగాక. యేసు నామములో పరిశుద్ధాత్మదేవ, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో, బిడ్డలు ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక, ఉన్నత స్థితిలో ఉందురుగాక. సమాధానకరమైనటువంటి ప్రభానైనా ఇదిగో దీవెనలు బిడ్డల మీద ప్రకటిస్తున్నాను ప్రభా. వారి జీవితంలో కార్యములు జరుగునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డే జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించమని, సమస్త పరిస్థితి నుంచి విడుదల కలిగించేందుకు నీకే వందనాలు ఆచరిస్తాం. అతి త్వరలో మేము సాక్ష్యములు వినబోతుండగా నీ సహాయాన్ని మాకు కలిగించమని, అది వినగలిగినటువంటి ప్రతి ప్రభావైన చెవులని నీవు సిద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. May God bless you all.